అందరికీ నమస్కారం. 75 ఏళ్ల వయసులో యుద్ధంలో శత్రువు వెనక నుండి తన తలను నరికినా కూడా సంకల్ప బలంతో శత్రువును నాశనం చేసి తను అనుకున్నది సాధించిన మహావీరుడు. 75 ఏళ్ల వయసులో తన ధర్మం పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు, తన మాతృధర్మం హిందుత్వ రక్షణ కోసం కంకణం కట్టుకున్న సిక్కు మహావీరుల్లో అగ్రగణ్యుడు. సిక్కు ధర్మంలో అత్యంత పవిత్రమైన అమరవీరులలో ఒక్కరు బాబా దీప్ సింగ్. ఇటువంటి సింహాలను గురించి కాకుండా గుంట నక్కలు, జిత్తులు మారే నక్కల గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా గొప్పగా చూపిస్తూ రాశారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుందాము. తెలుసుకున్న ఈ నిజాలను మన తోటి మరో 10 మందికి కూడా తెలియచేద్దాము. ఆ మహావీరుడే 75 ఏళ్ల బాబా దీప్ సింగ్. 1757లో అహ్మద్ షా అబ్దాలీ ఉత్తర భారతదేశంపై దాడి చేశాడు. ఢిల్లీలో నరమేధం చేశాడు. ముస్లింలు కాని వారిని వీలైనంత వరకు ఊచకొత కోశాడు. అందిన కాడికి సంపద దోచుకున్నాడు. కొంతమంది యువకులను బందీలుగా చేసుకుని తిరిగి కాబూల్కు వెళ్లే క్రమంలో వచ్చే ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ముస్లింలు కాని వారిని ఊచకోత కోస్తూ వస్తున్నాడు. వీడి చేసిన అరాచకాల గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూడండి. వీడి గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముగలానీ బేగం అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో తప్పకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ సమయంలోనే అబ్దాలీని దెబ్బ కొట్టి బందీలుగా ఉన్నవారిని విడిపించాలి అని కురుక్షేత్రకి సమీపంలోనే బాబా దీప్ సింగ్ తన సైన్యాన్ని మోహరించారు. అబ్దాలీపై దాడి చేసి బందీలుగా ఉన్న వారిని విడిపించి అబ్దాలీ దోచుకున్న ఖజానాను కూడా చాలా వరకు సొంతం చేసుకున్నారు. అబ్దాలీ ఎలాగోలాగా తప్పించుకొని లాహోర్ చేరుకున్నాడు. సిక్కులు చేసిన చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని అహ్మద్ షా అబ్దాలీ తన కొడుకు తైమూర్ షాను సిక్కుల గురుద్వారా హర్మందిర్ సాహిబ్ అంటారు, అది గోల్డెన్ టెంపుల్ అంటారు, ఆ గోల్డెన్ టెంపుల్ని నాశనం చేయమని ఆదేశించాడు. ఆ ఆదేశానుసారం ఈ ఆఫ్ఘన్ ముస్లింలు సిక్కుల పవిత్ర ప్రదేశం అయిన గురుద్వారా మందిరాన్ని పడగొట్టారు. అక్కడ ఉన్న పవిత్ర కొలనులో ఆవులను చంపి ఆ కొలనును నిండించారు, రక్తంతో నింపేశారు, సిక్కులను ఊచకొత కోశారు. అప్పుడే 75 ఏళ్ల బాబా దీప్ సింగ్ ఈ ముస్లింలు తమ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేసిన దానికి ప్రతీకారంగా తీర్చుకోవాలి అని ఒక సంకల్పం చేసుకున్నారు. తన ప్రయత్నంలో నా తల దర్బార్ సాహిబ్లోనే పడాలి అని ప్రతిజ్ఞ చేసుకుని కేవలం 500 మందితో కలిసి బయలుదేరాడు. బాబా దీప్ సింగ్ అమృత్సర్కు సమీపంలోని తరణ్ సాహిబ్కు చేరుకునే సమయానికి 5,000 మందికి పైగా సిక్కులు తనతో జతకలిశారు. 1757లో అమృత్సర్లో సిక్కులు ఆఫ్ఘన్లతో యుద్ధం మొదలుపెట్టారు. సిక్కులు ముస్లింలపై విరుచుకుపడ్డారు. అనేక మంది ఆఫ్ఘన్లను చంపేశారు. ఆ సమయంలో 75 ఏళ్ల బాబా దీప్ సింగ్ చేస్తున్న యుద్ధంలో తనను నిలువరించలేక ఆఫ్ఘన్లు వెనుక వైపు నుండి దొంగదెబ్బ తీస్తూ బాబా దీప్ సింగ్ తలను వెనక నుండి నరికారు. ఇక్కడ బాబా దీప్ సింగ్ గారి వీరమరణం గురించి 2 రకాలుగా చెప్తారు. బాబా దీప్ సింగ్ యొక్క తలను నరికిన తరువాత బాబా దీప్ సింగ్ వెంటనే తన తల కత్తితో తనను నరికిన వాడి తలను నరికేశాడు అని అంటారు. తన తలను ఒక చేత్తో పట్టుకుని అమృత్సర్లోనే పవిత్ర ప్రదేశంలో తను అనుకున్నట్టే చేరి తన ప్రాణాన్ని విడిచారు అనేసి అంటారు. 2వ వెర్షన్, శత్రువు బాబా దీప్ సింగ్ తలను నరికినప్పుడు తన తల పూర్తిగా తెగి కింద పడలేదు. తన చేత్తో ఆ తలను పట్టుకొని హర్మందిర్ అంచుకు చేరుకొని అక్కడ తుది శ్వాస విడిచారు అంటారు. దీనికి గుర్తుగానే హర్మందిర్ సాహిబ్లో బందీ సోర్ దివస్ను సిక్కులు ఇప్పటికీ జరుపుకుంటారు. ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించి సిక్కులు తమ ప్రతిష్టను నిలుపుకున్నారు. స్వర్ణ మందిరాన్ని చేజిక్కించుకున్న సిక్కులు స్వర్ణ దేవాలయంపై కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి బాబా దీప్ సింగ్కు నివాళులు అర్పించారు. బాబా దీప్ సింగ్ తల పడిపోయిన ప్రదేశంలోనే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో ఉంటుంది. బాబా దీప్ సింగ్ యొక్క ఖండా అనే 2 అంచులు గల కత్తి ఇప్పటికీ కూడా అకల్ తఖ్తే వద్ద భద్రపరిచి ఉంది. మజ్లీ షాహీ తర్నాదళ్ మొదటి అధిపతి బాబా దీప్ సింగ్, శిరోమణి పంత్ అకాళీ బుద్ధదళ్ అధిపతి, నవాబ్ కపూర్ సింగ్ స్థాపించిన ఖల్సా మిలిటరీ యొక్క జనరల్, దమ్దామీ తఖ్సా సైన్యానికి మొదటి అధిపతి. ఇటువంటి గొప్ప వీరుడు
బాబా దీప్ సింగ్. ఈ వీరుడు గురించి నిజాయితీగా చెప్పండి, మీలో ఎంతమందికి తెలుసు ఈ వీడియో చూడక ముందు? ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చి ఉంటే కనీసం మీకు తెలిసిన కొంతమందికైనా కూడా ఈ ఇన్ఫర్మేషన్ని చేరేలాగా చేయండి. ఇలాంటి మహావీరులు ఎంతోమంది ఉన్నారు మన దేశం. ఈ మహావీరుడు బాబా దీప్ సింగ్ గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్లో రాయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.